ఈ దినపు దేవుని యొక్క మాట కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 3వ వచనము. అబద్ధము చెప్పుటయు నీకిష్టము. అబద్ధము. ప్రతి మనుషుడు కూడా అనేక సమయాల్లో అనేక రకాలుగా అబద్ధమాడుట అనేది అలవాటు చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ యొక్క అబద్ధము మానవుడికి ఎంత నష్టం కలిగిస్తుంది అనేటువంటి సత్యాన్ని ఎరగలేనటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, అబద్ధ సాక్ష్యము పలుకవద్దని చెప్పినాడు. కారణం ఏంటంటే ఈ అబద్ధం అనేది మానవుడిని నిత్యాగ్నిగుండానికి తీసుకుని వెళ్తుంది. అబద్ధికులందరూ కూడా అగ్నిగంధకములతో మండే గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అని వ్రాయబడు. కాబట్టి దానికి నువ్వు ఆహుతి కాకూడదని దేవుడు అనేక మార్లు అబద్ధము ఆడకూడని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము కూడా దానికి దూరంగా ఉండి ప్రతి విధమైన శిక్ష నుంచి తప్పించబడుదుము గాక.